ఒకవైపు ప్రొద్దుటూరంతా ఆసక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. మేమంతా ఉత్సాహంగా సంతోషంగా ఎప్పుడెప్పుడు మా నాయకుడు వస్తాడని చెప్పి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో ఇలా ఆసక్తిగా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటే, మరొక వైపు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో కడుపులో ఆవాలు పోసుకొని బతున్నారు. అది ఇంకంతా ఇంత బాధ కాదు వాళ్ళకు. ఇంతకుముందు అంతే, సామాజిక సాధికారిక బస్సు యాత్ర చేసినప్పుడు బెనర్జ్ అనే దళితుడిని హత్యా ప్రయత్నం చేసి తీర్మానంగా ఒక 3 నెలలు హాస్పిటల్లో పడేసి సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళా ఇంత సభ జరుగుతూ ఉంటే ఏదో ఒకటి చేయాలి కదా. అవాంఛనీయ సంఘటనలు ఆ వాసవి సర్కిల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు 18 కోసినారు. ఒకే బ్లేడ్తో కట్ చేసినారు 18. పోలీసులు కూడా వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పాలి, పోలీసులే మాకు చెప్పినారు ఇట్లా కోసినారు, అవన్నీ కొద్దిగా బాగాలేదు, అసహ్యంగా ఉన్నాయి, మళ్ళీ మీరు మార్చుకుంటారేమో మార్చుకోండి, మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళు సీసీ ఫుటేజ్లు ఎక్కడనే ఉన్నాయి దొరుకుతాయని చూస్తున్నారు. ఇంకా కేవలం వరదరాజిరెడ్డి వరదాడి మనుషులు చేసే పనులు ఇవన్నీ. ఈ పనికిమాల పనులు ఎవరు చేస్తారంటే పొద్దుటూరులో వరదరాడి మనుషులే చేసేది. వరదరాజిరెడ్డి గారికి ఇవన్నీ ఆసక్తి. ఇట్లాంటి సభను తప్పుదోవ పట్టించేదానికి ఒకవైపు ఫ్లెక్సీలు దించేసి ఇటువంటి వాతావరణాన్ని అంతా కలుషితం చేసి సభను డిస్టర్బ్ చేయాలి. మరొకవైపు వాళ్ళ తమ్ముడు రాఘవరెడ్డి ఏమో బంకచిన్నాయపల్లిలో రాజేష్ అని ఈ పిల్లోడు అన్నాడు. ఈ పిల్లోడు రాబి ఈ పిల్లోని ఫోన్ చేసినారు రాఘవరెడ్డి 2 రోజుల కిందట ఫోన్ చేసి, మీ ఊళ్ళో ఏజెంట్గా కూర్చోవాకు, నువ్వు కూర్చుంటానా, మా పార్టీకి నేను కూర్చోకుండా ఎందుకుంటాను ఈ పిల్లోడు అంటాడు. మా పార్టీ అధికారం లేకొచ్చాది, వచ్చిన తర్వాత నీకంతా తేలుచారా అంటాడు. ఈ పిల్లోని పట్టుకొని ఒక 70 సంవత్సరాల పైన పైబడిన రాఘవరెడ్డి ఏజెంట్గా కూర్చోవాలని బెదిరిస్తారు. కామనూరులో రేణుక అనే ఆ పాపని బెదిరిస్తారు. మాట్లాడుకున్నాం రాండి, ఒకవేళ మా మాట వినకుండా మీరు ఏజెంట్లు కూర్చుంటే మీకంతా తేలుచామని చెప్తారు. ఒకవైపు మళ్ళా నక్కలదిన సుబ్బాటిని బెదిరిస్తారు. నక్కలదిన ఉండేది 500 ఓట్లు, వీళ్ళ ఊర్లో ఉండేది 300 ఓట్లు. ఒక పక్క ఆడి పంపిస్తారు కాకరేనపల్లెకు రామ్మోహన్ రెడ్డి మావాని కోసం. మాలపాడు సుబ్బాటిని పంపించి ప్రలోభాలు పెట్టి ఒత్తిడి చేస్తారు. ఆడుండేది 400 ఓట్లు. 400 ఓట్లు, 300 ఓట్లు, 500 ఉండే చోట్ల బెదిరింపులు చేసి రిగ్యూలు చేసుకునేదానికి, ఏజెంట్లు కూర్చోకునేదానికి ఇన్ని రకాల దౌర్జన్యాలకు మీరు పాల్పడుతున్నారు అంటే కదా, మీరు ఎంత నీచమైన మనస్తత్వానికి దిగజారిపోయినారు. 300-400 ఓట్ల గడ్డి తినే పరిస్థితి వచ్చినారు. కామనూరులో 70 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దేశమంతా స్వాతంత్రం వచ్చింది, పొద్దుటూరులో స్వాతంత్రం వచ్చింది. ఒక కామనూరులో ప్రజలకు మాత్రం బానిస బతుకులు ఉన్నాయి. పెద్దరెడ్డి గారి దర్బారే వరదరాజిరెడ్డిది. ఇప్పుడు 75 ఏళ్ళు ఏంది, ఓటు వేయలే ప్రజలు. నీకు సిగ్గు రోసము ఏమన్నా ఉంటే, సిగ్గు రోసం ఏమన్నా వరదరాజిరెడ్డికి ఉంటే ఈ తప్ప వదలవను, రిగ్గింగ్ చేయకుండా కామనూరులో వదలవను. ఎవరికి ఓటేస్తారో చూస్తాం.